Vijayalakshmi Medical and General Stores, Bela. Chemist and Druggist, all veterinary, all general stores. सामग्री औषधि दुकान. विजयलक्ष्मी मेडिकल, भरोसे की एक उम्मीद. हमारे मेडिकल शॉप स्थानांतर हो चुका है. अब हमारा पता है शिवाजी चौक, गुन्नू होटल के बाजू में, मेन रोड, बेला. डॉक्टर की सलाह के अनुसार एक बार हमारे पास जरूर पधारे. वाजिब दाम, आपको आपके सेहत के अनुसार दवाइयाँ उपलब्ध मिलेंगी. धन्यवाद. नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल. आदिलाबाद विधायक पायल शंकर ने कहा है कि किसानों की इच्छा के अनुरूप सातनाला परियोजना से बाईं और अदाई नहरों के माध्यम से पानी छोड़ा गया. शनिवार को सातनाला परियोजना से अधिकारियों व किसानों सहित पानी छोड़ा गया. इस अवसर पर विधायक ने कहा है कि सातनाला परियोजना से हर वर्ष नवम्बर माह में किसानों को पानी उपलब्ध कराया जाता है. उन्होंने कहा है कि वर्तमान स्थिति में कपास की फसल के लिए पानी उपलब्ध कराने के लिए किसानों के अनुरोध पर पानी छोड़ा गया है. उन्होंने कहा है कि सातनाला परियोजना के आधुनिकीकरण के लिए 19 करोड़ रुपए का प्रस्ताव बनाया गया है. उन्होंने कहा है कि यदि राशि मिल जाए तो काम पूरा होने की संभावना है. उन्होंने कहा है कि भाजपा सरकार किसानों को बेहतर बनाने और उनकी समस्याओं को दूर करने के लक्ष्य के साथ आगे बढ़ेंगी. उन्होंने याद दिलाया कि विधानसभा की बैठक में किसानों को केंद्र सरकार द्वारा दिए गए फसल बीमा को लागू करने पर चर्चा हुई थी. उन्होंने ये भी कहा है कि तेलंगाना राज्य के मुख्यमंत्री को इस संबंध में सकारात्मक प्रतिक्रिया देनी चाहिए. उन्होंने कहा है कि आदिलाबाद जिले में ठंड और बारिश और उच्च आर्द्रता के कारण किसानों को फसल बीमा के माध्यम से हर साल प्रति एकड़ 20,000 रुपये और 24,000 रुपये मिल सकते हैं. जिले के किसानों की ओर से सीएम को विशेष धन्यवाद दिया गया, जिन्होंने कहा है कि इस वर्ष फसल बीमा लागू किया जाएगा. कार्यक्रम में पदाधिकारी, भाजपा नेता रामदास, आदिनाथ, रमेश, दयाकर, सुभाष, संतोष, लिंगू पटेल, स्वामी, मुकुंद, अशोक रेड्डी, किसानों और अन्य ने भाग लिया. जय श्री राम. బయట లీకేజ్ లేం లేదు గేట్ కదా గేట్ లీకేజ్ మామూలు లీకేజ్ బంద్ ఉంది. మళ్ళా ఎటువంటి రైతులు అక్కడ వచ్చి ఎవరు ఇష్టం ఉండే కాడి వాళ్ళు ఒక వ్యక్తి కావాలి. ఇంత ప్రాబ్లం అయింది. సాత్నాల ప్రాజెక్టు నుండి కుడి మరియు ఎడమ కాల్వల నుండి నీటి విడుదల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ఈ గారికి, మిగతా వాళ్ళ సిబ్బందికి, నాతో పాటు విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో మరి రైతులకు ఈ సాత్నాల ప్రాజెక్టు ద్వారా నీరు అందించే ప్రయత్నం జరుగుతుండే. మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా రైతులంతా కూడా ఇప్పుడు ప్రత్యేకంగా పత్తికి నీరు కావాలా, ఈ సమయంలో మరి నీరు విడుదల చేస్తే రైతులకు ఉపయోగం ఉంటుందన్న ఆలోచనతో చాలా మంది రైతులు మరి ప్రత్యక్షంగా కలిసి చెప్పడం జరిగింది, ఫోన్ల ద్వారా చెప్పడం జరిగింది. మరి రైతుల యొక్క ఆలోచనను ఇరిగేషన్ అధికారులకు చెప్పిన తర్వాత వారు కూడా సానుకూలంగా స్పందించి మరి నిన్న మొన్న తుఫాను ఉన్న సంకేతం కూడా వచ్చింది. కానీ మనకు పెద్దగా దాని ప్రభావం లేని కారణంగా రైతుల యొక్క నీటిని సద్వినియోగం చేసుకుంటారు. అదేవిధంగా ఈ సందర్భంగా రైతులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ సాతనాల ఆధునీకరణ కూడా దాదాపు ఇంకొక 19 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రతిపాదన. ఈ 19 కోట్ల రూపాయలు మంజూరై వస్తే మిగిలినటువంటి కొన్ని పెండింగ్ పనులు కూడా, ఈ యొక్క ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. రైతులు బాగుపడాలి, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం కావాలా. మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా మీరంతా కూడా చూసిండ్రు. రైతులందరికీ ఫసల్ బీమా కావాలని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమాని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఈ ఆదిలాబాద్ రైతులు, తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరఫున
నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ గానే స్పందించారు. నేను ఆ రోజు చెప్పిన, నేను గతంలో కూడా ₹1 రైతు కాంట్రిబ్యూషన్ లేకుండా ప్రభుత్వమే రైతు ఫసల్ బీమాకు సంబంధించినటువంటి ప్రీమియంను కూడా కట్టాలని గతంలో డిమాండ్ కూడా చేస్తా. మరి ఈ రోజు అవకాశం వచ్చింది. రైతులందరి తరఫున శాసనసభలో ఆ యొక్క ప్రతిపాదనను పెట్టే అవకాశం వచ్చింది. రైతులు ఎవరు కూడా ₹1 చెల్లించకుండా ఫసల్ బీమాని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. రైతులందరి తరఫున ఆదిలాబాద్ నుంచి మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సాధ్యమైనంత తొందరగా ఆ యొక్క ఫసల్ బీమాని అమలు చేసి, మరి ఈ సంవత్సరం నిజంగా ఫసల్ బీమా అమలై ఉంటే మొన్న వచ్చినటువంటి వరదల వల్ల వర్షాల వల్ల ఫసల్ బీమా వల్ల ఈ భారతదేశంలో ఆదిలాబాద్ కు ఒక ప్రత్యేకమైనటువంటి లాభం జరిగే అవకాశం ఉన్నది. మన ఆదిలాబాద్ జిల్లాలో చలి ఎక్కువ ఉంటది, వర్షం ఎక్కువ ఉంటది, అదేవిధంగా తేమ శాతం ఎక్కువ ఉంటది. వీటన్నింటినీ కలిపిన తర్వాత ఫసల్ బీమాలో ఆ యొక్క పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరానికి 20 నుంచి 24 వేల రూపాయలు ఎకరానికి రైతులకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రేపు రాబో రోజులలో ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.